సో ఇప్పుడు నువ్వు ఉన్నావమ్మా, అమ్మ మేము మిడిల్ క్లాస్ వాళ్ళము, ఇనిషియల్గా మీరు వచ్చేటప్పుడు కూడా చాలా మంది రకరకాలుగా మాట్లాడుతున్నారు, మమ్మల్ని కూడా అవును. తప్పుగా మాట్లాడారు అని. పేరెంట్స్ దీనికే భయపడుతున్నారు. స్టార్ట్ అయ్యేటప్పుడే వాళ్ళు ఏమంటారు, వీళ్ళు ఏమంటారు, ఇంటి పైన వాళ్ళు ఏమంటారు, ఇంటి కింద వాళ్ళు ఏమంటారు, మనకు అవసరమా, బజార్కి పంపించేసావు ఆడపిల్లని, ఇట్లా అవుతుంది అట్లా అవుతుంది, సమాజం ఎట్లుందో చూడు, ఒక ఆడపిల్లని అట్ట బరి తెగించి వదిలేస్తావా, ఈ మాటలకు భయపడుతున్నారు పేరెంట్స్. కానీ ఇనిషియల్గా అవన్నీ భరిస్తే ఒక కొంచెం సక్సెస్ అయిందాక అసలు ఆ అమ్మాయికి ఇంకా తిరిగే ఉండదు, వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అనేవాళ్ళు కూడా నన్నే అన్నారు అన్నయ్య, నన్నే అన్నారు చాలా మంది. ఆడపిల్లని తీసుకెళ్లి ఇలా మమ్మీ డాడీ ఇద్దరిని అరిచారు. ఇప్పుడు ఇన్ని రోజులు ఆయన ఉండే ఇప్పుడు ఓకే బానే ఉంది. ఇప్పుడు తీసుకెళ్లి నువ్వు ఒక్కదానివి ఆడపిల్లని తీసుకున్నట్టున్నావు, ఎందుకు అట్లా? నాన్న ఉన్నప్పుడు ఎవరేం మాట్లాడలేదు ఈ విషయాల గురించి. ఇప్పుడు నాన్న లేరు, ఇద్దరు ఆడవాళ్ళు ఏం చేస్తున్నారు అక్కడ, ఎందుకు అవసరమా అని ఇప్పుడు మమ్మీ కొంచెం ఆలోచిస్తుంది, బయట వాళ్ళు ఏమైనా అంటున్నారేమో. ఎందుకంటే అందరికి బేసిక్ థింగ్ అంటే కొంతమంది మాట పడరు కదా, ఇలా ఏమైనా అంటే నేను తీసుకోలేను, కొంతమంది చాలా ఇంటేక్ తీసుకుంటారు కదా. సో మమ్మీ ఈ మధ్యన నాన్న లేరు కదా ఇట్లా అనుకుంటున్నారమ్మా బయట అది ఇది అని కొంచెం ఆలోచనలు ఎక్కువ పెట్టుకొని ఆమె టెన్షన్ పెట్టుకుంటుంది. అనుకునే వాళ్ళు అనుకునే ఉంటారు, వాళ్ళ గురించి మనం పట్టించుకుంటే మనం లైఫ్ లో ఎదగం, అక్కడే ఆగిపోతాం. వాళ్ళు అనుకుంటారు వీళ్ళని, నేను అదే చెప్పుకుంటూ వస్తున్నా మమ్మీకి. సెన్సిటివ్ టైప్ కొంచెం అంటే ఎవరి దగ్గర ఒక మాట పడొద్దు అన్న థింగ్ మమ్మీ అన్నమాట. మమ్మీ అనుకుంటుంది మీ పిల్లకి కూడా పెళ్లి చేస్తే హిందూపూర్ వెళ్ళిపోవచ్చు, నేనక వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు ఉంటారు ఏమంటే ఎప్పుడు తెలిసింది మీకు? అదే ఒక తల్లి ఫీలింగ్స్ అర్థం చేసుకోలేమా అంటే అట్లా అనిపించింది. తర్వాత ఇంకా ఆయన గురించే కొంచెం ఇప్పుడు ఆయన వెళ్ళిపోయాడే అనే బాధ ఇంకా ఉంది. అంటే ఆయన చనిపోయి ఇంకా ఇప్పుడు 9 నెలలు అవుతుంది, 9 నెలలు అయింది. ఇంకా ఆయన లేకుండా పోవడమే కొంచెం డిప్రెషన్. నాకు ఎట్లనో అనిపిస్తుంది ఒక్కొక్కసారి, బాగా ఆలోచన వస్తే ఆయన లేడే, ఆయన ఉండింటే బాగుండేది, వీళ్ళు అనేవాళ్ళు కాదు కదా, ఇన్ని రోజులు ఉన్నాడు, ఇంకా దాకా ఉంటే ఏమవుతుండే ఆలోచిస్తాను. బట్ ఇప్పుడు సొసైటీలో నువ్వు కూడా ఒక పబ్లిక్ ఫిగర్ రా, అంటే నిన్ను అర్థం చేసుకునే వాళ్ళు ఉంటారు, నువ్వు అర్థం చేసుకునే వాళ్ళు కూడా ఉంటారు. ఇప్పుడు బయటకు వచ్చావు కాబట్టి ఇన్ కేస్ అంటే ఎవరి ఇష్టం వాళ్ళది కాబట్టి, అంటే ప్రపోజల్స్ రావటం, లేకపోతే నువ్వెవరిని ఇష్టపడటం, అమ్మకి చెప్పటం, ఇలాంటివి ఏమైనా జరిగాయా? అస్సలకి ఏంటి లవ్ మీద ఒపీనియన్ ఏంటి అసలు నీకు? అయ్యో ఏం లేదు, ఒపీనియన్ అంటే పెద్ద అండర్స్టాండింగ్ ఉండాలి, నన్ను మమ్మీని బాగా చూసుకోవాలి అంతే, ఇంకా వేరే ఎక్స్పెక్టేషన్స్ ఏం లేవు. ఓకే, సో చేసుకుంటే అమ్మ చూసిన అరేంజ్డ్ మ్యారేజా, లేకపోతే ఇన్ ఫ్యూచర్ ఏదన్నా బాగుండి మంచి అబ్బాయి దొరికితే ఫ్యూచర్ లో మంచిగా సెటిల్ అయిన తర్వాత అప్పుడు నాకు థాట్స్ ఇంకా ఏమైనా ఉంటే ఐ విల్ షేర్ విత్ హర్. ఓకే, సో తనకైతే మీరు చూసిన అబ్బాయి అని చెప్పేసిందా? అంటే మీరు చూసిన అబ్బాయిని అంటే నీకు నచ్చితే నేను చెప్పిందండి, నీకు నచ్చి నువ్వు ఒప్పుకుంటేనే చేసుకుంటా అని చెప్పింది. నాకు నచ్చినా నేను ఇష్టపడినా నీకు నచ్చాలి, నేను బాగా చూసుకోవాలి, నువ్వు మాతో ఉండడానికి ఒప్పుకుంటేనే చేసుకుంటా. ఇంతవరకు ఏం చెప్పలేదా మరి? ఎవరన్నా నచ్చారు అమ్మా అని చెప్పలేదా? అది వస్తుందేమో టైం దగ్గరికి, తెలీదు ఇంకా. టైం దగ్గరికి వస్తుంది అయితే. అంటే ఇప్పుడు జనరల్ గా ఇప్పుడు అంటే ఎవరు మదర్ ని ఉంచుకోవడానికి ఒప్పుకోరన్న నాతో పాటు. ఇప్పుడు తనకంటే ఎవరున్నారు? ఎవరు లేరు కదా. నాన్న నేను అంత ఈజీగా అలా వదిలేసి వెళ్ళిపోను కదా, అన్ని ఇయర్స్ నన్ను పెంచి ఇంతవరకు తీసుకొచ్చి సపోర్ట్ చేసి ఎవరికో ఇస్తే నేను అటు వెళ్ళిపోయి ఈమెను వదిలేసి నేను వెళ్ళలేను. సో తను నాతో పాటు వస్తుంది, అందరం కలిసే ఉందాం, లేకపోతే వద్దు, ఇదే మాట మీద ఉన్నాను. మా మమ్మీని అయితే నాతో పాటే ఉంచుకుంటాను, అయితే నేను అస్సలు వదలను. సో ఇప్పుడు అబ్బాయిలు కూడా చాలా పాజిటివ్ గా ఉన్నారు, ఎవరైనా వాళ్ళ పేరెంట్స్ మా పేరెంట్స్ సపోర్ట్ గా ఉంటే మా ఎదుగుదలకి ఫైనాన్షియల్ గా మేము ఎదగటానికి ఇద్దరు జాబ్ చేసుకుంటాం, ఇంట్లో సపోర్ట్ ఉంటుంది అన్న ఫీలింగ్ తోనే ఉంటున్నారు. బట్ చిన్న నీ రీల్స్ లో ఎంత అందంగా ఉంటావు, ఎంత బాగా చేస్తావు, ఎవరు ప్రపోజ్ కూడా చేయలేదా? అంటే ప్రపోజల్స్ అన్న వస్తాయి అన్న ఇంకా పక్కా. అంటే నేను యాక్సెప్ట్ చేయాలి, అంటే వాళ్ళు సోషల్ మీడియాలో చూడడం జస్ట్ మా యాక్టింగ్ అండ్ మేము ఉండేదాన్ని చూస్తాం, మా పర్సనల్ లైఫ్, మేము పర్సనల్గా ఎలా ఉంటున్నాం, మా కష్టాలు ఏంటి వాళ్ళు ఎలా ఉంటున్నారు అని అంతా తెలుసుకోవాలి కదా, అన్నిటికీ యాక్సెప్ట్ చేయాలి కదా వాళ్ళు. సో అది ఆ మమ్మల్ని అర్థం చేసుకొని మాతో పాటు ఉన్న ఇఫీస్ నేను తప్పు చేసినా కూడా పర్లేదు ఏముంది నేను ఉన్నా కదా నీ పక్కన అన్న పర్సన్ ఉండాలి. ఇప్పుడు సోషల్ మీడియా అన్నాక చాలా వరకు వస్తూ ఉంటాయి,
సో ఏది చేసినా నేనున్నా నీ వెనక, నువ్వు ఫైట్ చేస్తావు, ఫైట్ చేయి, నేను ఉంటా అనే పర్సన్ అయితేనే బెటర్. ఎందుకంటే సోషల్ మీడియాలో వాళ్ళు ఇలా అంటారు, మళ్ళీ రేపు పొద్దున మనం క్లోజ్ గా మూవ్ అయిన తర్వాత నువ్వు అలాగా, నువ్వు ఇలాగా, నువ్వు ఎందుకు వీడియోస్ చేస్తున్నావు ఆపేసి అంటే అమ్మో అవ్వదు కదా. పోన్లే, నువ్వు ఇంతవరకు వచ్చి ఆగిపోయావు. చాలా మంది అమ్మాయిల ఎక్స్పెక్టేషన్స్ వేరే లెవెల్లో ఉన్నాయి. అబ్బాయికి 2 కార్లు ఉండాలి, 4 ఇల్లులు ఉండాలి, 100 ఎకరాల పొలం ఉండాలి, 6 అడుగులు ఉండాలి. ఏమి పెళ్లి చేసుకొని సెటిల్ అవుతాం అన్న, ఏం లేకపోయినా పర్లేదు. అంటే మా ఇద్దరికి ఒకవేళ మంచి అర్థం చేసుకుని ఇది ఉంటే పెళ్ళి అయ్యాక సెటిల్ అవుతాం. ఏమి డబ్బుతో ఏమి మనం వెళ్ళిపోం కదా. అవన్నీ ఉంటే గొడవలు వస్తాయని తెలియదు కదా వీళ్ళకి. మెంటల్ పీస్ ఉండదు ఫస్ట్. డబ్బులు ఉంటే మెంటల్ పీస్ అనేది ఉండదు. ఇంకా స్టిల్ కావాలి అని అనుకుంటాం. సో ఇద్దరం కలిసి అర్థం చేసుకొని ఒకరి 1 రూపీ సేవ్ చేసుకుంటే మనకు తృప్తిగా ఉంటుంది. పెళ్లి చేసుకొని మన ఇద్దరం కష్టపడి చేసుకున్న ఇల్లు, కట్టుకున్న ఇల్లు అని చెప్పుకోవడానికి కూడా బయట బాగుంటది కదా. సో అంటే మేము కూడా అలానే అనుకుంటున్నాం. ఇంకా అదే ఫ్యూచర్ లో కూడా ఏం లేదు అబ్బాయికి అంటే ఇప్పుడు నేను వచ్చిన తర్వాత కొన్ని ఇప్పుడు ఊర్లలో ఎలా ఉంటాయంటే అల్లుడికి ఇవి ఉన్నాయంట, అవి ఉన్నాయంట, అందుకే మంచిగా ఉంది, అది నాకు ఆ పేరు వద్దు. ఇద్దరికి లేకపోయినా పర్లేదు, పెళ్ళైన తర్వాత సెటిల్ అయ్యి అప్పుడు తీసుకుందాం అన్ని ఏదైనా ఉన్నా ఆ మెంటాలిటీతో ఉన్నా నేనైతే. సో ఇప్పుడు నిన్ను మాట్లాడుతుంటే నాకు అలానే చూడాలనిపిస్తుంది. ఒక మిడిల్ క్లాస్ లో పుట్టిన అమ్మాయిలు 4 గోడల మధ్య పేరెంట్స్ గీసిన గీత దాటకుండా బతికితే ఎలా ఉంటారో చూసాము. మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో గీత దాటొచ్చి సొసైటీని, సమాజాన్ని చూసి బతికితే ఎలా ఉంటారో అర్థమవుతుంది. అంటే చూడాలి సమాజం అసలు ఎలా ఉంది, సొసైటీ అనేది కూడా చూడాలి. అబ్బాయి అయినా అమ్మాయి అయినా కూడా అప్పుడే తెలుస్తుంది లైఫ్ అంటే ఏంటి అనేది. ఎందుకంటే చాలా మంది డిపెండెంట్గా బతుకుతున్నారు, ఇండిపెండెంట్గా బతకాలి. ఉంటాయి కొన్ని ఉంటాయి, దాంట్లో ఎదురు దెబ్బలు ఉంటాయి, భరించాలి. దాంట్లో నుంచి బయటకు వచ్చినవాడే కదా మనిషి. అది నీళ్ళకి బాగా కనిపిస్తుంది. ఇప్పుడు అర్థమైంది, షోకి మంచి అమ్మాయినే పిలిచాను నేను. ఇంకొకటి, పిల్లలకి మన కష్టాలు చెప్తే వాళ్ళు ఇబ్బందులు పడతారు, బాధలు పడతారు అంటారు కదా. మన కష్టాలు ఏంటో తెలిస్తేనే వాళ్ళకి కష్టం విలువ ఏంటో తెలుస్తుంది. ఇప్పుడు పిల్లలు అయ్యో పిల్లల ముందర అది చెప్పద్దు, ఇది బాధపడద్దు, ఈ కష్టం గురించి పిల్లలకు తెలియనియద్దు అంటారు కదా చాలా మంది పేరెంట్స్. తెలియాలి, తెలిస్తేనే ఆహా ఇది ఉందా, ఓకే ఇట్లుంటారా అని వాళ్ళకి అర్థమవుతుంది. అప్పుడు ఫ్యామిలీ ఇంత బాధపడుతుందా, మన కోసం ఇంత బాధపడుతున్నారా అని అప్పుడు పిల్లలు కూడా అర్థం చేసుకుంటారు పేరెంట్స్. అవును, అదే చెప్పేదండి, పెద్దదాంతో ఎక్కువ షేర్ చేసుకోకుండా ఇప్పుడు దీంతో ఎక్కువ షేర్ చేసుకుంటారు. సో చిన్న వీడియోస్ అండ్ రీల్స్ చాలా మంది ఫాలో అయ్యి ఉంటారు. అండ్ టైం దొరక ఫాలో అవ్వని వాళ్ళు ఈఎంఐ అని అనుకునే వాళ్ళకి కొన్ని రీల్స్ ఇక్కడ ప్లే చేస్తాం అనమాట. సో కొన్ని ఫన్నీ అండ్ కొన్ని ఎమోషనల్, రెండు కూడా. సుబ్బు, సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.